టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్ లో క్లిష్ట దశలో ఉన్నాడు. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని కుదిపేసే హిట్ మిషన్ గా పేరొందిన రవితేజ గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ ని ఎదుర్కొంటున్నాడు. మాస్ జాతర రవితేజ కెరీర్ లో 75వ సినిమా కావడం విశేషం. మొత్తం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లకు చేరింది మాస్ జాతర సినిమాకి. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే వరల్డ్ వైడ్ షేర్ 32 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ 65 కోట్ల రూపాయలు దాటాలని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షోల నుంచే మాస్ జాతర మంచి కలెక్షన్స్ రాబట్టింది. ప్రారంభంగా సినిమా 2,90,00,000 నెట్ కలెక్షన్స్, 5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రత్యేక పోస్టర్ ద్వారా ఈ అంచనాల్ని అధికారికంగా తెలిపింది. వీకెండ్ ఫ్యాక్టర్ వల్ల సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఊపందుకుంది. సాక్నిల్క్ నివేదికల ప్రకారం తొలి రోజు ఇండియా నెట్ కలెక్షన్ 3,75,00,000 రూపాయలు, వరల్డ్ వైడ్ గ్రాస్ 4,50,00,000 వరకు నమోదైంది. ఇక రెండో రోజు కూడా ఊపు కొనసాగుతోంది. దీంతో రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్ 2,64,00,000కు చేరుకుంది. ఇక మూడో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే వర్కింగ్ డే కాబట్టి రవితేజ సినిమా వసూలు తగ్గాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మూడో రోజు ఇండియా నెట్ కలెక్షన్ 1,00,00,000 నుంచి 1,50,00,000 మధ్య ఉండవచ్చని, వరల్డ్ వైడ్ గ్రాస్ 2 కోట్లకు చేరవచ్చని సమాచారం. మొత్తం 3 రోజుల కలెక్షన్స్ 10 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. సినిమా మౌత్ టాక్ మిశ్రమంగానే ఉన్న రవితేజ మాస్ ఇమేజ్, ఎనర్జీ, పాటలు, కామెడీ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఈ వారం ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధిస్తే రెండో వారం చివరికి బ్రేక్ ఈవెన్ చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బీసీ సెంటర్లలో రవితేజ సినిమాలకి ఉన్న పట్టు మాస్ జాతరకు కూడా మద్దతుగా నిలుస్తోంది. ఇక మాస్ జాతర సినిమాతో రవితేజ హిట్ అందుకున్నారా లేదా అనేది వేచి చూడాలి.